లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో చికెన్ గ్రేవీ ఎలా చేయాలో చూద్దాం. ఇది చపాతీ రోటీల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇది వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్ని బాగా క్లీన్ చేసుకొని ఇందులో కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ ఎప్పుడైనా గ్రేవీ చేసుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుంటేనే కర్రీ టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక 2 ఆనియన్స్, అలాగే ఒక టమాటో, ఒక 4-5 జీడిపప్పు పలుకులు, 1 ఇంచ్ ఎండు కొబ్బరి, అలాగే 1 టేబుల్ స్పూన్ గసగసాలు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఇందులో చెక్క, లవంగం, ఇలాచీ వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకొని ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కరివేపాకు, మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని మూత పెట్టుకొని చికెన్లోంచి వాటర్ బయటికి రిలీజ్ అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్లోంచి వాటర్ వచ్చింది కదండి. ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని 1 నిమిషం మగ్గించుకోవాలి. ఈ మసాలా పేస్ట్ ఆయిల్లో బాగా మగ్గితేనే టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కూరకు సరిపడా వాటర్ కూడా వేసుకొని 1 నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టుకొని కూర దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఒకసారి ఇలా మూత తీసి కొద్దిగా కసూరి మేతిని కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. ఇప్పుడు మంటలో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి. చూసారు కదా, ఆయిల్ అయితే కొంచెం పైకి అయితే రిలీజ్ అయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని 1 నిమిషం మూత పెట్టుకుందాం. చూసారు కదండి, మన చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.